నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్స్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో, ఈరోజు మనం చూడబోయే టాపిక్ యాక్చువల్‌గా ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అనేది యాక్చువల్‌గా చాలా మందిలో అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం యాక్చువల్‌గా. అంటే బోన్ వీక్‌నెస్ అనేది తల్లి కడుపులో ఉండంగానే అంటే తల్లి యొక్క ఆవిడ తినే ఆహార పద్ధతుల నుంచి, కాల్షియం టాబ్లెట్స్ నుంచి వాళ్ళు రెగ్యులర్‌గా వాడుకునే ఈ ఈ ఫుడ్ ఎలిమెంట్స్ దాకా. సో, అన్నిటిని కరెక్ట్‌గా పాటిస్తూ వస్తే ఒక పిల్లవాడి జననం అవుతుంటది. సో, ఆ టైం నుంచి అంటే ఏజ్డ్ అంటే వృద్ధాప్యంలో వచ్చే బోన్ వీక్‌నెస్ దాకా కూడా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చూస్తున్నామండి. సో, ఇది తల్లి కడుపులో ఉండేటప్పుడే మనం ఆస్టియోపోరోసిస్ అనేది అంటే బోన్ వీక్‌నెస్ అనేది అంటే మాల్ న్యూట్రిషన్ అంటే చాలామంది పిల్లలు మాల్ న్యూట్రిషన్‌తో పుడతారు. సో, అలాంటి దాన్ని తగ్గించడానికి ఏం చేయొచ్చు? అంటే ఫస్టు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి ముందు అంటే 3 మంత్స్ తర్వాత నుంచే ఐరన్ను, ఫోలిక్ యాసిడ్ ప్లస్ కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్‌గా ఇస్తారండి. ఇవి ప్రతి తల్లి కరెక్ట్‌గా టైంకి వేసుకోవాలి. కరెక్ట్‌గా తీసుకుంటూ రావాలి. ఈ న్యూట్రిషన్ అనేది అంటే మైక్రో న్యూట్రిషన్స్ అనేది ముందు ఇవ్వటం వల్ల అది తల్లిపాల నుంచి బ్యారియర్ నుంచి పిల్లలకి వెళ్ళటం జరుగుతుంది. అది వాళ్ళ ఎదుగుదలకి బాగా పనికొస్తుందన్నమాట. సో, అలా ఆస్టియోపోరోసిస్ గానీ, మాల్ న్యూట్రిషన్ గానీ రాకుండా చాలా వరకు పిల్లలు పుట్టడం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి ఎదుగుదల అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ నెక్స్ట్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు అంటే అడోలసెంట్స్ కానీ, చైల్డ్ గానీ, లేదంటే నియోనాట్స్ దగ్గర నుంచి అట్లా వెళ్ళే రోజుల్లో సో, వాళ్ళకి తీసుకున్న న్యూట్రిషన్స్ అంటే ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. ఈ తల్లి పాలు తీసుకునే వాళ్ళలో చాలామంది ఏం చేస్తారంటే, ఈ వాటర్ అనో, లేదంటే ఈ తేనెనో, లేదంటే ఇంకొక రకమైన టాబ్లెట్స్ అనో ఇవ్వనో, లేదంటే సిరప్స్ అనో, లేదంటే ఇవన్నీ ఏమి ఇవ్వకూడదండి. ఫస్ట్ 6 నెలలు తల్లి పాల నుంచే కాల్షియం అనేది ఉత్పత్తి చెందుతుంది. సో, తల్లి పాల నుంచి రావాలి అనంటే, వాళ్ళు కూడా కాల్షియం టాబ్లెట్స్ అనేటివి రెగ్యులర్‌గా 6 మంత్స్ పాటు తీసుకోవాలి. సో, అలా తీసుకోగలిగితేనే వచ్చే పిల్లవాడికి కూడా ఆ బోన్‌లోంచి రావటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కూల్‌కెళ్ళే పిల్లలు. అంటే స్కూల్‌కెళ్ళే పిల్లల్ని చూస్తుంటే యాక్చువల్‌గా చాలామంది నాకు కాళ్ళు నొప్పులు డాక్టర్ గారు నాకు లేదంటే ఇంట్లో పిల్లల తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులొస్తున్నాయని, కాళ్ళు నొప్పులొస్తున్నాయని ఇవన్నీ కారణాలు లేదంటే కాళ్ళు ఒత్తమంటుంటారు నైట్ అయితే. సో, ఇవన్నీ కారణాలేందంటే బోన్ వీక్‌నెస్ ప్లస్ డి విటమిన్ లోపం ఉన్నవాళ్ళు కూడా. సో, ఈ బోన్ వీక్‌నెస్ రావడానికి గల కారణం కూడా వాళ్ళు సన్‌కి ఎక్స్‌పోజ్ కాకపోవటం ఒకటి. అంటే బయటికెళ్ళి ఆడకపోవటం ఒకటైతే, రెండోది ఈ ఎముక వీక్ అవుతూ ఉన్నది కూడా తెలీదు. అంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఇంకొక పదం పర్యాయ పదం ఇంకోటేమంటారంటే సైలెంట్ డిసీజ్ అంటాం. అంటే వచ్చేదాకా కూడా ఆస్టియోపోరోసిస్ అనేది తెలీదు. బట్ పెయిన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆర్థోపెడిక్ ఓపీడీస్ మా ఓపీడీస్‌కి వస్తుంటారు. సో, వచ్చిన తర్వాత అప్పుడు పెయిన్‌ని మేము ఎక్స్‌రేస్ చూసో, లేదంటే స్కాన్స్ తీసో, లేదా డెక్సా స్కాన్ తీసో, లేదంటే మినరల్ డెన్సిటీ టెస్టులు చేసో మేము దీన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా అంటే జనరల్‌గా ఈ బోన్ వీక్‌నెస్ ఉందని తెలుసుకోవటానికి యూజువల్‌గా అంటే మన ఇంట్లోనే ఉండి తెలుసుకోవటానికి వాళ్ళ పనుల్లో ఏ పని చిన్న పని చేసినా లేదా పని చేయకపోయినా ఈవినింగ్ దాకా ఖాళీగా కూర్చున్నా కూడా వాళ్ళ కాళ్ళు, చేతులు నొప్పులు వస్తున్నాయనంటే దాని అర్థం ఏందంటే బోన్ వీక్‌నెస్ అనేది ఖచ్చితంగా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సింప్టమ్ మనకి మనంగా తెలుసుకోవటానికి అదొక సింప్టమ్ అండి. అండ్ ఎప్పుడైతే దీన్ని గమనిస్తామో అది ఏజ్‌లో ఉండేవాళ్ళు అంటే ఈ స్కూల్ గోయింగ్ కాకుండా కొంత యుక్త వయసులో అంటే యుక్త వయసులో ఉండే వాళ్ళకి ఈ బోన్ పెయిన్స్ కానీ లేదా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చూస్తుంటాం చాలామంది. ఒకే చోట కూర్చుండిపోతారు. ఎక్కువసేపు దాని మీద తిరగకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కూడా స్టిఫ్‌నెస్ అనేది వస్తుంది. ఈ స్టిఫ్‌నెస్ వల్ల సర్క్యులేషన్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయండి. సో, ఈ బాడీలో ఎప్పుడైతే సర్క్యులేషన్స్ తగ్గిపోతాయో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది అంటే సర్క్యులేషన్ ఇప్పుడు ప్రతి దానికి అంటే బోన్‌కి కానీ, కండరాలకు కానీ ప్రతిదీ అందాలి. అది అందనప్పుడు కూడా బోన్ వీక్‌నెస్ అనేది జరుగుతుంది. బోన్ వీక్‌నెస్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా అంటే వాళ్ళ ఆ ఏజ్‌లో కూడా వాళ్ళకి బోన్ వీక్‌నెస్ రావటం, వాళ్ళు నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని లేదంటే కండరాల నొప్పులు అంటే థై కానీ, నీ పెయిన్స్ కానీ ఇవి గాని చెప్తూ ఉంటారు. ఇంకా ఆల్రెడీ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే 60, 70 వచ్చిన వాళ్ళకైతే కడుపులో ఉన్న వాళ్ళ ఇంటెస్టైన్స్‌లో కానీ లేదా దీంట్లో కానీ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే మనం తీసుకున్న ఆహారంలో కూడా పూర్తిగా అబ్జర్వ్ కాకపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో
ఆస్టియోపోరోసిస్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా చూస్తాం. వాళ్ళకి ఇనిషియల్‌గా ఎక్స్‌రేస్ తీసి అరుగుదల ఉందా? లేదా ఆస్టియోపోరోసిస్‌తో పెయిన్ పడుతుందని చూస్తుంటాం. ఇప్పుడు మా దగ్గరకొచ్చే ఓపీడీస్‌లో చాలా మందిలో 90% అరుగుదల ఉండేవాళ్ళు అయితే 90% ఈ అరుగుదలతో పాటు ఆస్టియోపోరోసిస్ కూడా కలిసి ఉన్న పేషెంట్స్‌ని ఎక్కువ మంది చూస్తున్నాం. వాళ్ళలో ఈ పెయిన్స్ అనేటివి అంటే మోకాళ్ళు పెయిన్స్ కానీ, లేదంటే కాళ్ళు అంటే షిన్ పెయిన్స్ కానీ, థై పెయిన్స్ కానీ, వెన్నుపూస నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, చేతులు అంటే చిన్న చేతులు వేళ్ళు కానీ, చేతుల్లో కానీ నొప్పులు కానీ చాలా వరకు ఈ నొప్పులతో చూస్తుంటాం. దీనికి కారణాలేందంటే బోన్ యొక్క అంటే దీన్ని టెర్మినల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇది బోన్ యొక్క చిన్న చిన్న వేళ్ళలో కూడా రావటం, ఇది వేళ్ళు మడిచి చాపటం ఉంటూ కూడా వాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఎప్పుడైతే గమనిస్తారో మీ ఆర్థోపెడిక్ ఓపీడీని కలవాలండి. దీన్ని కలిసిన తర్వాత వాళ్ళకి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ యూజువల్‌గా ఫుడ్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచి ఆస్టియోపోరోసిస్ అంటే ఈ బోన్ వీక్‌నెస్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఈ బోన్ స్ట్రెంగ్త్‌గా ఉండడానికి ఏం చేయాలంటే ముందు సన్ విటమిన్ అంటే డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎవరో ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, తినాల్సిన అవసరం లేదు. కనీసం ఒక అరగంట అయినా ఒక సన్ డే పెట్టుకొని ఒకరోజు సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే, స్కిన్‌కి ఎక్స్‌పోజ్ అయితే అది మనలో ఉన్న ఫ్యాట్‌ని కన్వర్ట్ చేసి అది డి విటమిన్‌గా తయారు చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ విటమిన్. అది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. రెండోది మనం తీసుకునే ఆహారంలో అంటే వెజిటేరియన్ అయితే ఈ పన్నీర్ కావచ్చు, లేదంటే మామూలు బ్రోకలీ కావచ్చు, దీంట్లో ప్రతి దాంట్లోనూ కాల్షియం కానీ, దీనికి కానీ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. సో దీంతో బోన్ అనేది ఆకుకూరలు కానీ, సో ఇలాంటివి. అదే నాన్ వెజిటేరియన్ అయితే సాల్మన్ ఫిష్ కానీ, లేదంటే మష్రూమ్స్‌లో కూడా యూజువల్‌గా డి విటమిన్ కానీ, ఇది కానీ ఉంటుంది. దోస్ హూ ఆర్ ఎక్స్‌పోజింగ్ టు బయటికి ఎక్స్‌పోజర్ ఉన్న మష్రూమ్స్ అయితే. ఇప్పుడు ఇంట్లోనే పెంచుతున్నారు. దానివల్ల కూడా అది రాకపోవచ్చు. విటమిన్ డి లేకపోవచ్చు కూడా దాంట్లో కూడా. సో అలాంటి చాలా ఫుడ్స్‌లో ఇవి ఉంటాయి. నట్స్‌లో ఉంటాయి. పాలు, ఎగ్. సో ఇలాంటి దాంట్లో కూడా మనకు కావాల్సిన మైక్రో న్యూట్రిషన్ రావడం జరుగుతుంది. దీనివల్ల బోన్ ఆటోమేటిక్‌గా స్ట్రెంథెన్ ఉంటుంది. ఎంతో కొంత రోజు మైక్రో న్యూట్రిషన్స్ అనేది రావటం వల్ల వాళ్ళ బోన్ అనేది రోజు డెస్ట్రాయ్ అవుతున్నది, రీకన్‌స్ట్రక్ట్ అవుతూ ఉంటది. సో దాన్ని బట్టి బోన్ చాలా స్ట్రెంగ్త్‌గా ఉంటుందండి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతలో కొంత బోన్‌ని మనం కాపాడుకున్నోళ్ళవుతాం. రోజు ఎంతో కొంతసేపు ఒక 15 నుంచి 20 నిమిషాలైనా ఎక్సర్‌సైజెస్ ఆర్ స్ట్రెచెస్ ఇది చేయటం చాలా మంచిదండి. అది బోన్‌కే కాదు కండరాలకు కూడా మంచిదవుతుంది. ఈ విధంగా చేస్తే ఆస్టియోపోరోసిస్‌ని మన దగ్గర రాకుండా కూడా చూసుకోవచ్చు. నమస్తే అండి.